భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో సంబరాలు. ఎమ్మెల్యే కూనంనేనిపై వేసిన ఎన్నికల అఫిడవిట్లో తప్పులు ఉన్నాయని ఓ వ్యక్తి వేసిన పిటిషన్ను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు డిస్మిస్ చేయడంతో హర్షం వ్యక్తం చేసిన కొత్తగూడెం పార్టీ శ్రేణులు, మైనార్టీ నాయకులు నయీం ఖురేషీ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీలు స్వీట్లు పంచి సంబరాలు చేశారు. పార్టీ శ్రేణులు పట్టణంలో బాణాసంచా కాల్చి భారీ బైక్ ర్యాలీ నిర్వహించగా, కోర్టు ఆవరణలో న్యాయవాదులు స్వీట్లు పంచి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పై ఎన్నికల్లో దాఖలు చేసిన అఫిడవిట్లో తప్పులు ఉన్నాయని కొత్తగూడెం నియోజకవర్గంలోని ఒక వ్యాపారస్తుడితో కొందరు కుట్రదారులు కూనంనేని గెలుపును జీర్ణించుకోలేనివారు వేసిన ఎన్నికల పిటిషన్ తెలంగాణ హైకోర్టు ఈరోజు డిస్మిస్ చేసిందని తెలిపారు. ఎన్నికల పిటిషన్ డిస్మిస్ చేసిన వార్త తెలియగానే కొత్తగూడెం కోర్టులోని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (IAL) న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తూ మిఠాయిలను పంపిణీ చేశారు. కొత్తగూడెం కోర్టు ఆవరణలో జరిగిన స్వీట్లు పంపిణీ చేశారు. నిజం నిప్పులాంటిదని, నిజం ఎప్పటికీ విజయం సాధిస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత పవిత్రమైందని, ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన కూనంనేనిపై ఎన్నికల పిటిషన్ వేయడం ద్వారా వారు ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచినట్టేనని అన్నారు. వారికి ప్రజలు అంటే ఏమాత్రం గౌరవం లేనట్లేనని విమర్శించారు. ఈ సందర్భంగా అసహనం వ్యక్తం చేశారు. హైకోర్టులో ఈ కేసును వాదించిన హైకోర్టు సీనియర్ న్యాయవాది జి. విద్యాసాగర్, IAL రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు సీనియర్ న్యాయవాది బొమ్మగాని ప్రభాకర్ మరియు ఈ కేసులో సహాయ సహకారాలు అందించిన IAL రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదయ భాస్కర్ రావు, రమేష్ కుమార్ మక్కడ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. శాసనసభ్యులు, రాష్ట్ర CPI కార్యదర్శి పెద్దలు సాంబశివరావు గారు, కూటమి ఎమ్మెల్యే కాంగ్రెస్ పొత్తుతో 27,000 మెజార్టీకి పైచులకు గెలుపొందిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ తరుణంలో కొంతమంది నందు అగ్రవాళ్ళు మరియు ఇంకా కొంతమంది అందరు కలిసి కక్షపూరితంగా వారిపై ఒక కేసు వేసి అనర్హత వేయాలని హైకోర్టుని ఆశ్రయించారు. సుమారు సంవత్సరం తరబడి కేసు జరిగింది. చాలా ఇబ్బంది పెట్టారు. సాబిర్ పాషా గారు కానీ, సాంబశివరావు గారు కానీ అనేక సార్లు కొత్తగూడెంలో ఉండవలసిన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండనీయకుండా వారానికి 2 సార్లు హైదరాబాద్ తిప్పారు, కోర్టు చుట్టూ తిప్పారు. అనంతరం ఏం జరిగినా కూడా వాళ్ళు వేసిన పిటిషన్ ని రాష్ట్ర హైకోర్టు ఈ రోజు కొట్టివేయడం జరిగింది. కాబట్టి న్యాయమే గెలిచింది. అన్యాయంగా వాళ్ళు వేసిన కేసుని ఈ రోజు మన హైకోర్టు కొట్టేయడము హర్షణీయమని మేమంతా ఆనందంగా ఈ రోజు ఇక్కడ హర్షం వ్యక్తం చేస్తూ అందరూ ఈ రోజు ఏదైతే మన ఎమ్మెల్యే గారు గెలిచారో కొత్తగూడెం నియోజకవర్గ పేదల పన్నిది కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు గారి మీద కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రజాక్షేత్రంలో గెలవలేక దొడ్డిదారిన నామినేషన్ లో కొన్ని అవకతవకలు ఉన్నాయని చెప్పి 12 నెలల నుంచి సాంబశివరావు గారిపై కేసు వేసి ఇవాళ ప్రజలు చెప్పుతోని కొట్టినట్టు విధంగా గౌరవ కోర్టు తీర్పిడం జరిగింది. పేదల వర్గాల పెన్నిదిగా అన్ని ప్రాంతాల వర్గాలకి పేద వర్గాలు ఇల్లు స్థలాలు ఇచ్చిన ఒక పెద్ద మనసున్న వ్యక్తిగా భారత కమ్యూనిస్ట్ నాయకత్వంలో ఉన్న భారత కమ్యూనిస్ట్ పార్టీ మన నాయకులు, ప్రియతమ నాయకులు సాంబశివరావు గారు ఇలా ప్రజాక్షేత్రంలో గెలుస్తూనే అటు కోర్టులో కూడా తప్పుడు కేసులు బనాయించి తప్పుడు అఫిడవిట్ పెట్టాలనే ఉద్దేశంతో అక్కస్తోని ఒక ప్రజాప్రతినిధిగా గత సంవత్సరంలో ఉండి కూడా